ఎవరైతే జడ శ్రవణ్ కుమార్ అన్నాడో మీరు చెప్తే నమ్మరు. ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ అవడానికే చేశారు, ఇది అంటానికి నా దగ్గర ఆధారం ఉంది. ఇప్పుడు చాలా మంది అనుకున్నారా ఏదో మాట అంటే అరెస్ట్ చేశారు అంటలే అని ఒక పుకారు పెట్టారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్ గా ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేలాగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ అరెస్ట్ అయిన కారణంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దళితులు రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారంటానికి వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను. అప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయంగా అరెస్ట్ చేసిందా, లేకపోతే వీళ్లే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దళితులు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలండి. నేను ఒక ఆడియో వినిపిస్తానండి. జస్ట్ ఇది ముందు దీన్ని సారాంశం చెప్తానండి. చెప్పిన తర్వాత మీకు వాయిస్ అర్థం అవుతుంది. వీళ్ళు ఇంటర్నల్ గా ఒక హాల్లో కూర్చున్నారు. ఒక హాల్లో కూర్చున్నాక జాడ శ్రవణ్ కుమార్ అనే అతను పక్కన ఒక కార్యకర్త ఉన్నాడు, కాకినాడ చెందినాడు. అతను ఏమన్నాడంటే, ఏమంటే మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను ట్రైన్ తగలబెడతాను, లారీ తగలబెడతాను, బస్సులు తగలబెడతాను, తగలబెట్టి నేను జైలుకి పోతాను. అప్పుడు మాత్రమే మనం డెవలప్ అవ్వగలం, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది జరుగుతుంది అని అతను మాట్లాడుతున్న మాట. తర్వాత జాడ శ్రవణ్ కుమార్ ఏమన్నాడంటే, అలాంటి తెలుగు తక్కువ పని అయితే గవర్నమెంట్ చేయదు అని జాడ శ్రవణ్ అంటే, వెంటనే ఇతను అనుచరుడు ఏమన్నాడంటే, అలా జరగాలని మేము కోరుకుంటున్నాం, అంటే మీరు అరెస్ట్ అవ్వాలి, మేము ఇవన్నీ తగలబెట్టాలి, మేము నాశనం చేయాలని మేము కోరుకుంటున్నాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాట. ఇంకా దీనికన్నా ఇంటర్నల్ అంశాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇది నా వాయిస్ కాదు అని కనుక వాళ్ళిద్దరూ అంటే దీనికి సంబంధించిన పూర్తి ఆడియోని బయట పెట్టాలి. అలా చేయగలిగిన కమిట్మెంట్ క్యాండిడేట్ మనం కంపల్సరీగా ఎంచుకోవాలి. ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేము. ఇప్పుడు మొదలు పడుతున్నాము, ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేమని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు బస్సులు తగలబెడతాం, ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేమని చెప్పి అతని అనుచరుడు, మీ అందరికీ తెలిసే ఉంటది, కాకినాడ చెందిన వ్యక్తి, అతను మాట్లాడాడు. వీళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అక్కడ కాపు 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 అని మన జనం సాధించుకొని పట్టణంలో బయలుదేరారు. అది ఇచ్చారు ఎంత పోవాలి. అలా ఇప్పుడు రేపు పొద్దున్న మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి, మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ధర్నాలు చేసేవాళ్ళుకోండి, ఏం ఉపయోగం ఏముంటున్నారు. ఏ అంబేద్కర్ లాంటాడు, నాన్న లాంటాడు తెగించే బస్సు ఏ ట్రైన్ తగలబెడుతూ ఉంటుంది. మమ్మల్ని కూడా వాపరేస్తారు. అయినా అప్పుడు ఒక సంచలనం వస్తుంది. ఆ టైంలో మనం ప్రిపేర్ అవుతే వర్కౌట్ అవుతుంది. వీళ్ళు అలాంటి తెలుగు పని చేయరని అతను అంటే, జాడ శ్రవణ్ అంటే, మేము అలా అవ్వాలని కోరుకుంటున్నాం సార్ అని అంటే, ఇదంతా ప్రీ ప్లాన్. అంటే ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు తగలబెట్టి, బస్సులు తగలబెట్టి ఒక అరాచకం సృష్టిస్తాం ఈ రాష్ట్రంలో అనేది ఇంటర్నల్ గా వీళ్ళు చేసిన ప్లానింగ్. ఈ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కావాలని అక్కడ రెచ్చగొట్టి మాట్లాడారు ఆ మీటింగ్ లో.